హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా మమ్మీ మన అందరి కోసము ఒక మంచి కథ చెప్తుంది. ఆ కథ పేరు రాజుకి బుడ్డొచ్చింది. విందామా? పిల్లలు అందరూ రెడీయేనా? ఓకే. రామాపురం అనే గ్రామంలో రాజు అనే ఒక బాలుడు ఉండేవాడు. వాడికి సోమరితనము చాలా ఎక్కువ అన్నమాట. ఒక్క పని కూడా సరిగ్గా చేసేవాడే కాదు. బడికి వెళ్ళమని పంపిస్తే మధ్యలో బడి ఎగ్గొట్టి ఊరవతలి మైదానానికి వెళ్ళి ఆడుకునేవాడు. అంటే వెనకాలండే గ్రౌండ్ అన్నమాట. తల్లిదండ్రులు ఎంత చెప్పినా కొట్టినా తన ప్రవర్తనను మార్చుకునేవాడు కాదు. ఒకరోజు ఆడుకోవడానికి ఎవ్వరూ కనిపించలేదు. సరిగ్గా అదే సమయంలో వాడికి ఒక చీమ కనిపించింది. ఆ చీమ ఆహారం తీసుకొని హడావిడిగా వెళ్తూ ఉండింది. చీమ ఎక్కడికి ఆ పరుగు? కాసేపు ఆగు, ఆడుకుందాం అని రాజు అడిగినాడనమాట. నాకు అంత సమయం లేదు. వానాకాలము ఎంతో దూరంలో లేదు. ఇప్పుడు ఆహారం సంపాదించకపోతే రేపు నేను చాలా కష్టపడతాను. నేను రాను అంటూ హడావిడిగా వెళ్ళిపోయింది చీమ. ఏమీ తోచక అలా బయటకు వెళ్ళిన రాజుకి చెట్టు కొమ్మ మీద కూర్చుని అరటిపండు తింటూ ఉన్న ఒక కోతి కనిపించింది. కోతి బావా కోతి కొమ్మచ్చి ఆడుకుందామా అని రాజు అడిగినాడు. అమ్మో, నీతో నేను ఏ ఆట ఆడలేను. మా యజమానితో నేను పట్నానికి వెళ్ళాలి. ఎన్నో తమాషా ఆటలు ఆడి డబ్బు సంపాదించి పెట్టాలి. అతని కోసము ఎదురు చూస్తున్నాను. అదిగో మాటల్లోనే వచ్చేశాడు. ఇంకెప్పుడైనా ఆడుకుందాంలే అంటూ కోతి చెట్టు దిగి పరిగెత్తి వెళ్ళిపోయింది. రాజుకి ఎంతో నిరాశ కలిగింది. సరిగ్గా అప్పుడే ఒక ఎద్దు పొలం వైపు వెళ్తూ కనిపించింది. దాని దగ్గరికి వెళ్ళి, ఎద్దు మామ నాతో కాసేపు ఆడవా అని అడిగాడు. ఇప్పుడు నేను పొలానికి వెళ్ళాలి. పంటలు పండించడానికి బోలెడంత పని చేయాలి. ఇప్పటికే నాకు ఆలస్యమైంది. రైతు అక్కడ నా కోసం ఎదురు చూస్తుంటాడు. నేను రాలేను అని చెప్పి ముందుకు కదిలింది ఎద్దు. అది విని రాజు ఆలోచనలో పడ్డాడు. అమ్మా నాన్నలేమో పనిలోకి వెళ్ళారు. పిల్లలంతా చదువుకోవడానికి స్కూల్కి వెళ్ళారు. ఇళ్లల్లో ఉన్న ముసలివాళ్ళు కూడా ధాన్యం బాగు చేయడము లేదా చిన్నపిల్లల్ని చూసుకుంటూ ఇంటికి కాపలాగా ఉంటున్నారు. ఇలా రాజుకి ప్రతివారు ఏదో ఒక పని చేస్తున్నారు. తనొక్కడేనా ఏ పని పాట లేకుండా ఉన్నది అని ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన కలుగగానే తను చేస్తున్న తప్పేమిటో రాజుకి అర్థమైంది. ఇక ఆ రోజు నుండి తన ప్రవర్తన మార్చుకుని బుద్ధిగా బడికి వెళ్ళి బాగా చదువుకొని అందరితో శభాష్ అనిపించుకున్నాడు, బుద్ధిమంతుడు అనిపించుకున్నాడు. చూసారా పిల్లలు, మనం కూడా బాగా చదువుకొని బుద్ధిగా పెద్దవాళ్ళు చెప్పిన మాట విని ఉండాలి, కానీ ఏ పని చేయకుండా సోమరిపోతులాగా ఉండకూడదు అని దీని అర్థం అన్నమాట ఈ కథకి. బాగుందా? మళ్ళీ మంచి కథతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.